కార్తీక పురాణం 22వ అధ్యాయం 12-11-2025 బుధవారం. మూలం స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం. 22వ అధ్యాయం. మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లా చెప్పతొడగెను. పురంజీయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని భక్తితో షోడశోపచారాలతో పూజ చేసి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు అరిగెను. అట్టి సమయంలో విష్ణుభక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము, నీవు వెంటనే చెల్లాచెదరైన నీ సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధ సన్నిధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడైను. ఇతడెవరో మహానుభావుడని అనుకున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యములు చెల్లా చెదరైపోయినవి, నిలవలేకపోయినవి. అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపుము అని కేకలు వేయిచు పారిపోయిరి. పురంజయుడు విజయం పొంది తన రాజ్యమునకు తిరిగి సంపాదించెను. తిరిగి వచ్చి శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలగదు కదా. విషం తాగినను అమృతమే అగును. ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైంది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రుడగును, అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును, తాడు పామై కరువును. కార్తీక మాసమంతయు నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులవును, అన్ని సౌఖ్యములను అనుభవింతురు. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించిన ఏ జాతి వారికైనా పుణ్యము కలుగునని బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుశక్తి శూన్యమైనచో శూద్రకులంతో సమానమగును. వేదాధ్యాయమును మొనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠానాన్ని తత్పరుడై వానికి వైష్ణవోత్తముని హృదయ స్మరణ భగవంతుడు ఉండురు. సంసార సాగరము ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదములు లేదు. విష్ణుశక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తికి ముక్తి పొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు, సదా పుణ్యాత్ములు కంటికి రెప్పవలే కాపాడుచూ ఉండును. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించైనా ఈ వ్రతమును మరొకరితో చేయవచ్చు. ధర్మములు వ్రతములు చేయవచ్చును, దాన ధర్మాలు చేయవచ్చును. శ్రీహరి భక్తులతో అన్యోన్యమైన అంబరీషులు, అందమైన లోకపోషకులు, భక్త రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను ఒసంగి కాపాడుచుందును. శ్రీమన్నారాయణుని సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు గల వాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకాలను తన కుక్షియందుంచుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి అంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై విలయందుగాక. ఆ ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లును, వారి వంశమంతయును తరించును. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 22వ అధ్యాయం. 22వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు బంగారం, గోధుమలు, పట్టుబట్టలు.
నిషిద్ధ పదార్థములు. పంటితో కొరికేవి ఉసిరి.